దానికి సమాధానంగా 1,55,00,000 మందికి లబ్ధిదారులుగా గుర్తించాము అని చెప్పారు. మరి లబ్ధిదారులు అంతమంది ఉండేప్పుడు వాళ్ళు విడుదల చేసిన నిధులు 895 కోట్లు. ఒక సిలిండర్కైనా ఈ డబ్బులు సరిపోతాయని మేము అడుగుతూ ఉన్నాం. యాక్చువల్గా మేనిఫెస్టోలో ఏమిచ్చారు? కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఒక ఇయర్లో ఇస్తాము అని చెప్పారు. మరి చూస్తే ఇప్పుడు అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు అంటే 5 నెలల కాలంలో ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ నుంచి మార్చి వరకు తీసుకుంటే 10 నెలలు. 10 నెలల్లో ఈ ఒక్క సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. అలాగే తీసుకుంటే వీళ్ళు మనం ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా బ్లాక్ పీరియడ్ అని 4 months ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు. ఏప్రిల్ నుంచి జూలైకి ఒకటి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఒకటి, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒకటి. అలాగైనా తీసుకున్నా అక్టోబర్ 31 వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి 2 సిలిండర్స్ ఇవ్వాలి. అంటే ఈ 10 నెలల్లో ఈ ఒక్క సిలిండర్తోనే కుటుంబం బ్రతకాలా అని మేము అడుగుతూ ఉన్నాం. అసలు ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే మేము పదే మంత్రి గారిని అడిగాము, ఇన్ని 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి ఒక్క సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి. దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు వేస్తూ ఉన్నారు. కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వేయాలి, లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే వేయాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేసి దాన్ని ఉచితం అంటారు తప్ప గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమాన పడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు, మనందరం చూసాము.